నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ చేపల ముక్కలు అంటే ఎలా కడుక్కోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. నీసు వాసన రాకుండా ఎలా నీట్గా కడుక్కోవాలో తెలియని వాళ్ళు ఉంటారని చూపిస్తున్నానండి. ఫస్ట్ కళ్ళుప్పు పసుపు వేసి ముక్కలు బాగా కడిగానండి. కడిగి పక్కకు పెట్టుకొని చేపలు కానీ రొయ్యలు కానీ ఎప్పుడైనా పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగతో కానీ లేకపోతే నార్మల్ మజ్జిగ అయినా బెటర్ అండి. పుల్ల మజ్జిగ ఉంటే కనుక త్వరగా ఆ నీసు వాసన పోతుందండి. మనకు ఆ ఫీలింగ్ ఉండదు. పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ అండి, లేకపోతే మామూలు మజ్జిగ అయినా తీసుకుని ఆ ముక్కల్ని ఆ మజ్జిగలో వేసి కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి అలా పక్కకు ఉంచేస్తే కనుక మజ్జిగ అనేది దీంట్లో ఉన్న నీసు వాసన తీసేసుకుంటుందండి. 10 నిమిషాలు పక్కకు పెట్టేసినాక ఆ మజ్జిగ తీసేసి మళ్ళీ ఇంకా మజ్జిగ ఉంటే కనుక ఇంకో రౌండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో కడుక్కుంటే కనుక నీసు వాసన అంతా పోయి ముక్కలు తెల్లగా వస్తాయండి. చాలా నీట్గా ఉంటాయి, చూడడానికి నీట్గా ఉంటుంది, తినడానికి కూడా మనకు ఎగట అనిపించదు. 2-3 టైమ్స్ అలా కడుక్కున్నాక తీసి పక్కకు పెట్టుకొని మజ్జిగ నీళ్ళతో కడుక్కున్నాక కూడా ఇంకొకసారి నార్మల్ వాటర్తో కడుక్కొని పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఈరోజు నేను 2 కేజీస్ చేప అండి అది. దాంట్లో నేను మిడిల్ పీసెస్ ఏమో ఫ్రై చేసుకుంటున్నాను. తల తోక ఒక 6-7 పీసెస్ వరకు ఏమో నేను పులుసు పెట్టుకుంటున్నానండి. ఈ కనిపించే ముక్కలకు గాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే నేను ఈ పులుసు కోసం నేను సపరేట్ మసాలా ఒకటి రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఒక స్పూను ఆవాలు, ఒక స్పూనున్నర జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక 2 ఫుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని దోరగా వేయించుకున్నానండి. అవి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుని తీసి పక్కకు పెట్టుకున్నాను. పక్క పెట్టుకున్నాక దాన్ని వాటిని పౌడర్గా చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్నవి తీసి పక్కకు పెట్టుకున్నానండి. ఆరటం కోసం ఒక గిన్నెలోకి తీసి పక్క పెట్టుకున్నాను. ఈ పులుసుకు గాను నేను 3 ఫుల్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసుకుని అవి వేగాక తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. వేసుకుని ఉల్లిపాయలు అవి బాగా వేగాలండి. ఇంకా తర్వాత పులుసు పోసాక వేగవు. ఇప్పుడు సరిగ్గా వేగకపోతే కనుక ఉల్లిపాయలో పచ్చిదనం అలాగే ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగాక ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఈ కూరకు సరిపడా ఉప్పు, కారం వేసి పసుపు వేసి వేయించుకున్నాను. కారం అవి నూనెలో బాగా వేగాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వాటిని పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ కూడా వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగి వాటి పచ్చివాసన పోయినాక చింతపండు నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకుని చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు బాగా తెరులుతున్నప్పుడు దాంట్లో ఉప్పు కారం రుచి చూసుకోవాలి. బాగా తెరులుతున్నప్పుడు మాత్రమే మనం చింతపండు పులుసు పోసాక ఒక 5 మినిట్స్ బాగా తెరలనివ్వాలి. బాగా మరిగాక ఉప్పు అన్నీ సరిచూసుకుని అప్పుడు ముక్కలు మనం నీట్గా పరుచుకోవాలి. నేను తలకాయ ముక్క పులుసులో వేసుకుంటున్నాను కాబట్టి దాన్ని మధ్యలోకి పెట్టి మిగతా ముక్కలన్నీ నేను చుట్టూ పెట్టుకున్నానండి. పులుసు మొత్తం దగ్గరికి వచ్చి చేపల పులుసు రెడీ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఈలోపు నేను తల ముక్కని అటు ఇటు నేను గరిటతోనే కలుపుకున్నానండి. ఎందుకంటే తలకాయ ముక్క అయితే నలగదు, మిగతా ముక్కలు అయితే చితికిపోతాయి. కానీ అందుకు నేను గరిటతో కలుపుకున్నాను. మిగతా ముక్కలకి తిప్పుకోవడానికి మాత్రం మనం 2 వైపులా క్లాత్తో పట్టుకుని సట్టిని మనం కదుపుకుంటే సరిపోతుంది. అంతకు మించి మనం గరిట కనుక పెట్టి కదిపామంటే కనుక ముక్కలు చితికిపోతాయి. చేప ముక్కలు ఎప్పుడు పులుసుకైనా ఫ్రైకైనా ఇలా రౌండ్ ముక్కలే బాగుంటాయండి. అంటే అపోలో ఫిష్ డీప్ ఫ్రై అలాంటికైతే చిన్న చిన్న ముక్కలైనా బాగానే ఉంటాయి. కానీ ఇలా మనం ఫ్రైకి కానీ ముఖ్యంగా పులుసుకి అయితే కనుక ఇలా రౌండ్ ముక్కలే బాగుంటాయండి. ఇంకా ఒక ఉడుకు పట్టినాక మాత్రం మనం గరిటె పట్టి తిప్పకూడదండి, ముక్కలు ఇరిగిపోతాయి. చితికిపోతే కనుక రుచిగా ఉండదు. ఒకసారి నా స్టైల్లో చేపల పులుసు చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.